హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఫైనల్ గా తిరుమల వ్లాగ్ అయితే వచ్చేసింది. మేమైతే అసలు ఏ ప్లానింగ్ లేకుండా సడన్ గా వెళ్ళాము. ఫైనల్ గా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం, కానీ సింగిల్ గా వెళ్ళలేదు. ఫ్యామిలీతో, కజిన్స్ తో వెళ్తే చాలా బాగుంటుంది. మరి మీకు ట్రైన్ జర్నీ ఇష్టమా లేదా కామెంట్ చేయండి గైస్. నేను తిరుమలకి వెళ్ళి ఆల్మోస్ట్ 15 years అయిపోతుంది. నేను మా నాన్నగారు ఉన్నప్పుడు వెళ్ళాను, అదే లాస్ట్. ఆ తర్వాత ఎన్నిసార్లు వెళ్ళాలి అనుకున్నా కానీ కుదరలేదు. మా నాన్నగారు లేకుండా ఫస్ట్ టైం ఇదే తిరుమలకి వెళ్తున్నాం. 15 years తర్వాత వెంకన్న స్వామి పిలుపు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేమైతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కదా, అలిపిరి మెట్లు ఎక్కి వెళ్ళాలి అనుకున్నాము. మేము వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫుల్ రష్ ఉండే. మేమైతే మార్నింగ్ 8:30 కలా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. కొన్ని స్టెప్స్ ఎక్కేసరికి మాకు ఆ దేవుడు కనిపించేశాడు. మిడిల్ లో ఆగుతూ కూర్చొని బ్రేక్ తీసుకున్నామని ఇక్కడ ఆగాము. ఇక్కడ అందరూ రెండమ్మ తిందురు అని మన బంధువుల కన్నా ఎక్కువ వాళ్ళే పలకరిస్తున్నారు గైస్. నార్మల్ గా మనం బంధువుల ఇంటికి వెళ్తే ఇన్నిసార్లైనా వాళ్ళు అడుగుతారో లేదో, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఇన్నిసార్లు అడుగుతున్నారు. ఎలాగైనా కొనుక్కుంటామనేసి 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంకా తప్పదనేసి కొనుక్కోవాల్సి వస్తుంది. ఏం చేసి ఎట్లా అడుగుతున్నారు, చుట్టాల కన్నా ఎక్కువ అడుగుతున్నారు గంటకోసారి. మా తిన్నారా, టిఫిన్ తిన్నారా అని. రెండు దోశ, పూరి ఇడ్లీ వడ అంటున్నారు. వేడిగా ఉందండి. అలిపిరి స్టెప్స్ అయితే 3550 ఉంటాయి. మాకు ఇవన్నీ ఎక్కడానికి 6 hours అయితే టైం పట్టింది. మరి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు స్టెప్స్ ఎక్కింటే మీకు ఎంత టైం పట్టిందో కామెంట్ చేయండి గైస్. ఇంకా అలా మెల్లగా నడుచుకుంటూ మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చాలా మంది మోకాల మీదనే స్టెప్స్ అన్ని ఎక్కుతారు. మేమైతే 21 స్టెప్స్ ఎక్కాము. నాకైతే మోకాల మీద ఎక్కి రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్టెప్స్ ఎక్కే దారిలోనే పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఎవరైనా వెళ్తే ఈ టెంపుల్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆ ప్లేస్ లోకి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్, ఒక పాజిటివ్ వైబ్ అయితే మనలో వచ్చేస్తుంది. వెళ్తున్న కొద్ది దారిలో జింకలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అవి చూస్తున్నప్పుడల్లా భలే అనిపిస్తుంది నాకైతేనా. ఫైనల్ గా అయితే అన్ని స్టెప్స్ ఎక్కి పైకి అయితే చేరుకున్నాము. కంప్లీట్ చేసుకున్నాం. ఏడుకొండ వెంకటరమణ గోవింద. ఇంకా మాకైతే పైన రూమ్స్ అయితే దొరకలేదు. లాకర్స్ తీసుకున్నాము. 3 లాకర్స్ అయితే ఇస్తారు. అక్కడే ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ దర్శనానికి అయితే రెడీ అయ్యాము. ఇంకా దర్శనానికి వెళ్ళటానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. మేము సడన్ గా వెళ్దాం అనుకున్నాం కాబట్టి దర్శనం టికెట్స్ కూడా మాకు దొరకలేదు. ఇంక ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఎక్కితే డైరెక్ట్ గా దర్శనం లైన్స్ దగ్గర దింపేస్తారు. గుండు బాస్ ఆధార్ కార్డు లేకపోతే దర్శనానికి లేదు కదా. మరి ఎట్లా ఇప్పుడు నువ్వు దర్శనానికి పోవా? దర్శనానికి ఇంకా టైం ఉందనేసి మేము షాపింగ్ స్ట్రీట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్లే ముందు ఎనర్జీ కోసం బాదం మిల్క్ అయితే తాగాము. దర్శనానికి వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. మేమేమో మా హరియన్నని ఆధార్ కార్డ్స్ తేలేదన్నా ఇప్పుడు ఎలా అనేసి ప్రాంక్ చేసాము. తీరా చూస్తే అసలు ఆధార్ కార్డ్స్ అవసరం లేదు దర్శనానికి. ఎక్కడా అడగలేదు. అట్లుంటది మరి మా హరియన్న తోటి. దర్శనానికి పోతున్నాం గాయ్స్. గోవిందా ఏం గోవిందా, ఏమైంది గోవిందరా? అరుస్తానురా, ఏమైంది గోవిందా? అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాక అందరినీ షెడ్స్ లో వేస్తారు. ఒక షెడ్ లో కనీసం దగ్గర 300 to 400 పీపుల్ ని ఒక షెడ్ లో వేస్తారు. ఇలాంటివి చాలా ఉంటాయి. అందరూ ఒకేసారి వెళ్తే తొక్కిసలాటలు అవుతాయని ఇలా షెడ్స్ లో వేసి ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తారు. ఇక్కడ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ వస్తారు. అలాంటప్పుడు క్యూ లైన్స్ లో రాత్రంతా నిల్చోలేరు కదా, అందుకని ఇలా షెడ్స్ లో వేస్తారు. ఇలా షెడ్స్ లో వేసాక దర్శనానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. అందరూ ఇక్కడే తిని పడుకుంటారు. తినడానికి అక్కడే ప్రసాదాలు కూడా
పెడతారు. చిన్న పిల్లలకి మిల్క్ కూడా ఇస్తారు. ఒక రోజు నైట్ అంతా అలా వెయిటింగ్ హాల్స్ లోనే స్టే చేసాము. మిడిల్ లో ఫోన్స్ కూడా తీసేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 కి అలా షెడ్స్ ఓపెన్ చేశారు. 6:50 కి మాకైతే దర్శనం అయితే అయిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి 549 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 6 hours 3550 స్టెప్స్ ఎక్కి 1 night మొత్తం వెయిట్ చేసేది ఆ 1 minute ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చూడడానికి. ఒక్కసారిగా ఆ దేవుణ్ణి చూడగానే ఉన్న బాధలు కష్టాలు అన్ని మర్చిపోతాం. మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నా ఫేవరెట్, మన అందరి ఫేవరెట్ ప్రసాదం తిరుమల లడ్డు తీసుకున్నాం. తిరుమల లడ్డు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. ఇంకా దర్శనం తర్వాత స్వామివారి ప్రసాదం తిని అక్కడే కొంతసేపు అలా కూర్చున్నాము. మీకు తెలుసా గైస్, కొండపైన ఉన్నంత సేపు ఆ పాజిటివ్ వైబ్సే ఉంటాయి. ఏమో తెలియదు కానీ అంతా గుడ్ వైబ్సే ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా మీద, మన సబ్స్క్రైబర్స్ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. గోవింద గోవింద. దర్శనం తర్వాత మేము ఒక 2 days తిరుమలలోనే ఉండి మిగతా టెంపుల్స్ ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కానీ మేము చాలా అలసిపోయాం అనేసి వెళ్ళలేకపోయాం గైస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ కూడా తీస్తాను. మొత్తానికి మా తిరుమల దర్శనం ఇలా ముగిసింది గైస్. ఇంతకీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే అలా నా కోసం చేసుకొని వెళ్ళొచ్చు కదా గోవిందా.